ఏంటి నిజంగానే దేవుడికి జ్వరం వస్తుందా? పూరి జగన్నాథుని టెంపుల్ ఒక దేవాలయం కాదు. అది ప్రతి సంవత్సరం కొత్త జన్మ పొందే ఒక దివ్య రహస్యం. ప్రతి సంవత్సరం స్నాన పూర్ణిమ రోజు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి అమ్మవారికి 108 కలశాలతో పవిత్ర స్నానం చేయిస్తారు. ఆ స్నానం తర్వాత స్వామివారికి జ్వరం వస్తుందని భావిస్తారు. అందుకే అనవసర కాలం అనే 15 రోజుల పాటు భక్తులకు దర్శనమివ్వరు. ఆ సమయంలో స్వామివారికి ఔషధాలను అందిస్తారు. ఆయన విగ్రహాలకు కొత్త రంగులు, అలంకరణలు చేస్తారు. అలా మళ్ళీ కొత్త తేజస్సుతో దర్శనమిచ్చే ఉత్సవాన్నే నవయవ్వన దర్శనం అంటారు. కానీ కొన్ని సంవత్సరాలకి ఒకసారి జరిగే అద్భుతం ఒకటి ఉంది. అదే నవకళేబర ఉత్సవం. ఇది 1996 తర్వాత 2015లో జరిగింది. ప్రత్యేక లక్షణాలున్న వేప చెట్లను వెతికి వాటిలో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. ఆ సమయంలో అతి రహస్యంగా జరిగే ఒక ఆచారం ఉంది. అదే బ్రహ్మ పదార్థ మార్పు. ఆ అర్ధరాత్రి పూర్తిగా చీకట్లో కళ్ళకు గంతలు కట్టుకొని, చేతులకు వస్త్రాలు చుట్టుకొని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి ఆ దివ్యతత్వాన్ని మారుస్తారు. ఆ బ్రహ్మ పదార్థం ఏంటి? చూసిన వారు లేరు, చెప్పిన వారు లేరు. ఆ రహస్యం జగన్నాథుడితోనే మిగిలిపోయింది. తరువాత ఆయన తన సోదరులు బలభద్రుడు, సుభద్రాదేవితో కలిసి గొప్ప రథయాత్రలో గుండీచా ఆలయానికి వెళ్తారు. లక్షలాది మంది భక్తులు ఆ రథాన్ని తాడులతో పట్టుకొని లాగుతారు. ఒక దేశాన్ని పాలించే గజపతి మహారాజు కూడా బంగారు చీపురుతో రథం ముందు భూమిని శుభ్రం చేస్తారు. దీనినే చేరాపహరణ అంటారు. ఆ రోజు రాజు కాదు, పెదవాడు కాదు, జగన్నాథుడి సన్నిధిలో అందరూ సమానమే. ఆయనకి జ్వరం వస్తుంది, విశ్రాంతి తీసుకుంటారు, కొత్త యవ్వనం పొందుతారు. కొన్ని సంవత్సరాలకి ఒకసారి శరీరం కూడా మార్చుకుంటారు. రథం మీద ప్రజల మధ్యలో ప్రయాణిస్తారు. మనుషులు అర్థం చేసుకునే విధంగా జీవించే ఏకైక స్వరూపమే జగన్నాథుడు. అందుకే పూరి ఒక క్షేత్రం కాదు, ఒక అనుభూతి. జయ జగన్నాథ.